వెల్కమ్ టు వినో స్టడీ సర్కిల్. మనకు ఉపాధ్యాయ కాలం నుంచి మరో డిఎస్సి అని చెప్పడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ముందుగా మనకు డిఎస్సికి సంబంధించిన ఫైనల్ కీ అనేది ఈరోజు ఈవినింగ్ 6 o'clock లేదంటే రేపు మార్నింగ్ 100% రిలీజ్ అవుతుంది. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఆ తర్వాత కొన్ని సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో లేకుంటే ఈ మంత్ ఎండింగ్ లోపల జిఆర్ఎల్ ఇచ్చి ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో కంపల్సరీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలవడం జరుగుతుంది. సో ఇంకోటి ఏంటంటే మనకు మార్కులు ఇస్తారండి. టెట్లో స్కోర్స్ ఎట్లయితే వచ్చినావో డిఎస్సిలో కూడా మనకు ఆ రకంగా రిజల్ట్ ఇచ్చినప్పుడు ఫైనల్కి తర్వాత రిజల్ట్ సేమ్ అట్లే వస్తాయి. ఎన్ని మార్కులు వచ్చినాయో దాన్ని బట్టి మనకు జిఆర్ఎల్లో లిస్ట్ అవుట్ అవుతుంది. జిఆర్ఎల్ అనేది ఇస్తానే చెప్తున్నారు. అందరికీ ఇది ఒక శుభశకనం, మంచి ఆలోచన. జిఆర్ఎల్ ఇస్తే మనకు మిగతా కొన్ని పోస్టులు వచ్చిన వాళ్ళు ఈ పోస్టుల్లో రాకుండా ఓన్లీ దాని కొట్టే వచ్చేసి వెరిఫికేషన్కి వెళ్ళిపోతారు, మిగతా వాటికి రారు. కాబట్టి ఇది ఒక మంచి శుభశకనం. ఇది రియాలిటీ చెప్పాలంటే అట్లనే చేయండి. ఎందుకంటే మళ్ళీ నోటిఫికేషన్లో ఇంకొంతమంది వస్తామని చెప్పేసి ఇది మళ్ళీ తర్వాత దాంట్లో కూడా సెలెక్ట్ అయ్యాం దాంట్లో కూడా వస్తామనేది కాకుండా ఒకదానికి మీరు చూస్ చేసుకొని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా కొన్ని సర్టిఫికేట్ల మీద మనకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయనంటే కొంతమంది సార్ మాకు ఫస్ట్ సెకండ్ నుంచి లేవు, థర్డ్ లేవు, స్కూల్స్ లేవు, దాన్ని ఏం చేయాలన్నట్టు మనకు మండలం ఆఫీస్లో స్టడీ ఆఫ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అని ఇస్తారు. ఆ స్టడీ రెసిడెన్స్ సర్టిఫికేట్లో అది తీసుకెళ్ళండి, అది సరిపోతుందండి. అదే మనకు దాన్ని తీసుకొని మనకు లోకల్ అలర్ట్ అని చెప్పేసి ఇచ్చేస్తారు. ఇంకా మనకు కొంతమంది సర్టిఫికేట్స్లో పేర్లు కూడా సార్ కొన్ని మిస్టేక్స్ ఉన్నవి. కొన్ని ఓ దగ్గర మాకు ఫర్ ఎగ్జాంపుల్ వినోద్ అనుకోండి, వినోద్ దగ్గర విఐఎన్ఓడి పడాల్సింది విఐఎన్ఓఎన్డి ఒకటి పడింది, ఓ పడలేదని చెప్పేసి కొన్ని సర్టిఫికేట్లు అంటున్నారు. అట్లాంటి మిస్టేక్స్ అయినప్పుడు మీ కాలేజ్ ఏదైతే ప్రిన్సిపాల్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర పోయి అక్కడ చిన్న కరెక్షన్ చేసి అక్కడ సంతకం పెట్టి స్టాంప్ వేసి ఇస్తారండి. అది ఉన్నా సరిపోతుంది, అంతకంటే ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే సార్ ఫస్ట్ సెకండ్ థర్డ్ లేని వాళ్ళంటే సరే సార్ మిడిల్లో కూడా లేకపోతే కొన్ని స్కూల్స్ లేవు, అది ఎట్లా అంటే అది కూడా సరే మనకు రెసిడెన్స్లో మనకి ఎక్కడ గ్యాప్ ఉంది ఏం కథ అనేది మనకు క్లియర్గా రాసిస్తారండి. సో కాబట్టి అది సరిపోతుంది, దాంట్లోకంటే ఎక్కువ ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొకటి డిఎస్సి కూడా అంటున్నాను కదా, డిఎస్సి కూడా సరే ఎట్టి పరిస్థితుల్లో డిఎస్సి అయితే ఉంటుందండి, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఖాళీల గురించి ఎంత ఏం కథ అనేది దాని మీద మనకి ఇంకా పూర్తిగా తెలియదు, సేకరిస్తున్నారని చెప్పేసి అంటున్నారు. కొత్తగా జాయిన్ అయిన తర్వాత ఇంకెన్ని వేకెంట్లు ఉంటాయి, ఇంకెంతమంది వస్తారని చెప్పేసి ఆల్మోస్ట్ అది తెలుసు, చాలా వేకెంట్లు ఉన్నాయి. దాన్ని బట్టి మనకు నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం మళ్ళీ 8,000 నోటిఫికేషన్స్ అయితే డిఎస్సిలో కంపల్సరీ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. దాంట్లో స్కూల్ అసిస్టెంట్లు ఉంటాయి, ఎల్పీలు ఉంటాయి, లాంగ్వేజ్ పండిట్స్, తర్వాత కొన్ని ఎస్జిటీలు ఉంటాయి. మోస్ట్లీగా లాంగ్వేజ్ పండిట్స్ స్కూల్ అసిస్టెంట్లు కొద్దిగా తక్కువ ఉండి ఎస్జిటీలు కూడా ఈసారి ఎక్కువనే ఉంటాయి. కాబట్టి సో మనకు ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి లాంగ్వేజ్ పండిట్లు కూడా కొద్దిగా ఎక్కువనే ఉంటాయి. ఎందుకంటే ఈసారి లాంగ్వేజ్ పండిట్లు అన్ని ప్రమోషన్స్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడున్న వాళ్ళు లాంగ్వేజ్ పండిట్లు కొన్ని తక్కువ ఉండడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి లాంగ్వేజ్ పండిట్లు కూడా సరే కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు. ఇప్పుడున్న పోస్టులతో ఒక 4-5 ఎక్కువ ఉండొచ్చు డిస్టిక్కి. సో ఇంకా ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉన్నా నేను కంపల్సరీ షేర్ చేస్తాను, అందరికీ తెలియజేస్తారు. ఇంకా కేజీబీబీది కూడా అడుగుతున్నారు. కేజీబీబీలో కూడా సరే పాత నోటిఫికేషన్ కాదండి, అది పాత నోటిఫికేషన్ అయినప్పటికీ దాని మీద వేకెంట్లు ఏదైతే ఉన్నామో దాని ప్రకారము మనకు రోస్టర్ పాయింట్ ప్రకారం ఖాళీలు ఇచ్చినారు, వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఇచ్చారు నాన్ టీచింగ్ పోస్ట్ అని. ఇంకొకటి సార్ లాస్ట్ మేము 2023లో రాసాము కేజీబీకి సంబంధించి, అదేంటి సార్ అని చెప్పేసి అంటారు. అది కూడా అండి మనకు వీళ్ళు డిఎస్సిలో గురుకులాలు అన్నీ ఫిల్ అయిపోయిన తర్వాత ఎక్కడెక్కడ వేకెంట్లు ఉన్నావో అవి మనకు తెలుస్తుంది. మీకు ఇంకా అంత కావాలనుకుంటే మన కేజీబీకి సంబంధించిన ఎంఈఓ ఆఫీసులు ఉన్నవి, డిఓ ఆఫీసులు ఉన్నాయి, అక్కడ పోయి ఎంక్వైరీ చేసుకున్నప్పుడు సరే ఖాళీల గురించి ఏమైనా స్పష్టత ఇస్తారు. దాంట్లో ఎటువంటి లేదు, దాన్ని మెరిట్ ప్రకారమే లాస్ట్ ఎవరైతే ఎన్నికలు ఉన్నారో వాళ్ళు ఇస్తారు. ఎందుకంటే 2 years వ్యాలిడిటీ ఉంది కాబట్టి ఆ స్కోర్ కార్డు అది కూడా సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. మన వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అయితే చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.